అండి సంక్రాంతి వస్తున్న అన్నది జనాల్లో ఆకట్టుగా బాగా పెంచుకుంది. ఆ బొడ్డో డైలాగులు కానీ అంతా కూడా. కానీ ఇదే టైంలో థియేటర్లు 250 థియేటర్లు పెంచినా సరే అవి కూడా బుక్ అయిపోతున్నాయి. దీనిపై మీరు ఏమనుకుంటారు? నిజంగా అండి, మీరు నమ్ముతారో నమ్మరో, మేము చిన్నప్పుడు పుట్టింటికి రాచెల్లి, గోరింటాకు ఇలాంటి సినిమాలకి అర్జున్ గారు, రాజశేఖర్ గారు కూడా ఫేడ్ అవుట్ ఉన్నారు. ఆ టైంలో ఫ్యామిలీస్ ఓరియంటెడ్ వాళ్ళు వచ్చిన సినిమాలు అప్పుడు చాలా ఫేమస్. మీకు అమ్మోరు సినిమా గుర్తుందా? అమ్మోరు సినిమా కూడా జస్ట్ సౌందర్య గారు సెకండ్ మూవీ థర్డ్ మూవీ రమ్యకృష్ణ గారు దేవతగా చేశారు. ఆ మూవీకి థియేటర్స్లోనే గుడి కట్టారంట. అలా ప్రేక్షకులు ఏ సినిమానైనా ఆవహించుకున్నారంటే ఫ్యామిలీ ఆడియన్స్, థియేటర్లే దేవాలయం అవుతాయి, థియేటర్లే లాఫింగ్ క్లబ్ అవుతాయని నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే అది డివోషనల్ సినిమా అమ్మోరు. అప్పట్లోనే 20 రూపాయలు 30 రూపాయల టికెట్తోనే సంచలనం సృష్టించింది. మధ్యలో వెంకటేష్ గారి గురించి మాట్లాడుకుంటే కలిసిందాం రా మూవీ మీకు అందరికి గుర్తుందా? ఆ మూవీ కూడా సంక్రాంతికి వచ్చింది. కేవలం 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయల టికెట్తోనే 25 కోట్లు కొల్లగొట్టింది మన కలిసిందాం రా మూవీ. ఎందుకంటే ఫుల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కలిసిందాం రా. ఆ టైంలో కూడా వెంకటేష్ గారు తలుచుకుంటే ఫ్యామిలీ అభిమానులు ఎలా వస్తారని రాజా మూవీలో ఒక్క ఫైట్ లేదండి. మొత్తం సెంటిమెంటు, ఫ్యామిలీ, కామెడీ. దీంతో కూడా వెంకటేష్ గారి స్టామినా ఫ్యామిలీలో ఎంత ఉందనేది మరి ఒకసారి అనిల్ రావిపూడి నిరూపించారు. ఇంకోటి అనిల్ రావిపూడి గారు ఏంటంటే ఈవీవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు లేని లోటును తెలుగు ఇండస్ట్రీలో ఆయన తీరుస్తున్నారు. అంటే కల్ కామెడీ అంటున్నారు కానీ నాకైతే సంక్రాంతికి వస్తున్నాంలో ఎక్కడ గజ్జి కామెడీ కనపడలేదు. ఆ చిన్న పిల్లోడితో కూడా వెబ్ సిరీస్ అనే ఒక సెంటిమెంట్ పెట్టారు కాబట్టి ఆ చిన్న పిల్లోడితో కూడా చాలా బాగా కామెడీ చేయించారు. ఓటీటీ వెబ్ సిరీస్ చూసి చెడిపోకూడదు పిల్లోళ్ళని కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. లాస్ట్లో గురువు గురించి కూడా ఒక నీట్గా మెసేజ్ ఇచ్చారు. కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం ఈనోమస్ హిట్. ఎక్కడో అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయిన ఫ్యామిలీస్ కూడా కదిలి వస్తున్నాయి. అది కాకుండా మీకు వరంగల్లో ఎటో ఒక మూసి ఉన్న థియేటర్ని కూడా తెరిచారంట. చైర్స్ బాగాలేకుంటే ప్లాస్టిక్ చైర్స్ తెచ్చి మరి అది ఎప్పుడో చిరంజీవి గారి సినిమాలు జరిగాయి మా ఊళ్ళో. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయితే ఇలాంటి బొక్కల్లో చేయి పెట్టి చెయ్యి లాక్కొని అంతా ఇబ్బంది పడే టైంలో ఇప్పుడు ఎక్కడి నుంచో మొత్తం క్రౌడ్ మొత్తం వస్తున్నారు. ప్లాస్టిక్ చైర్స్ ముందు పక్క వేసి మరి చూస్తున్నారంటే నిజంగా ఇది ఫ్యామిలీ మూవీస్కి, ఫ్యామిలీ ఆడియన్స్ మంచి ఫ్యామిలీ మూవీస్కి దూరం అయ్యి దాదాపుగా 2 ఏళ్ళు అవుతుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే బ్లడ్ యాక్షను ఈ మొత్తం సినిమాలు ఈ మధ్య ఎలా వస్తున్నాయంటే యాక్షను, బ్లడ్, అసలు హీరో ఈ విలన్ని ఎందుకు కొడుతున్నాడో అర్థం కాదు. ఊరికే గుచ్చితే బ్లడ్, పొడిస్తే బ్లడ్, ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా భయపడుతున్నారు. అందుకే సీరియల్కి పరిమితమైన వాళ్ళు కూడా ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం వచ్చి చూస్తున్నారు అంటే మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చితే సినిమా ఎంత హిట్ అయినది. దిల్ రాజు గారి బొమ్మరిల్లు నిరూపించింది, దిల్ రాజు గారి శతమానం భవతి నిరూపించింది, ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం కూడా నిరూపించింది. అండ్ దిల్ రాజు గారి బ్యానర్లో నిజంగా క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎక్కడ వల్గర్ లేదు. నవ్వుతూనే ఉంటారు మీరు. సినిమా మొత్తం కడుపు చుక్కేలా ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరు వస్తున్నారు. అది కాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే విజయవాడ ఎక్కడో ఆంధ్ర జిల్లాలో మనకు ఏమంటారు బుక్ మై షో అంటే తెలియదంట పాపం వాళ్ళకి. వచ్చి టికెట్స్ అయిపోయినాయంటే ఏందయ్యా 4 ఉన్నాం టికెట్స్ ఎలా అయిపోతాయని కొట్లాడితే అది ఆన్లైన్లో అప్లై చేస్తారమ్మా అంటే మాకు తెలియదు కదా అయ్యా, సినిమా కోసం వచ్చాము, దూరం నుంచి వచ్చాము, పల్లెల నుంచి వచ్చామంటే మేనేజర్ స్పందించి ఆ మేనేజరు ఎక్కడో చేరేసి కూర్చోబెట్టి చూపించి ఇలా ఈ మధ్య అరుగైన సంఘటనలు ఇలా జరగలే. ఏదో బుక్ మై షోలో బుక్ చేస్తున్నారు, వెళ్తున్నారు, అన్ని క్రోడ్స్ వేసుకుంటున్నారు. కానీ రియల్ హిట్ సినిమాకి ఏది అంటే ఇలా పెద్దోళ్ళు కూడా కదిలి వచ్చినప్పుడే రియల్ హిట్ ఈ సినిమా. ఇనోమాస్గా ఇంకా చూడాలి. వీకెండ్ సండే ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఎంత హిట్ అవుతుందో చూడాలి ఈ సినిమా. నా అభిప్రాయం ప్రకారం ఇనోమాస్ హిట్, బ్లాక్ బస్టర్ ఇన్ సంక్రాంతి. నిజంగా చిన్న బడ్జెట్తో బ్రేక్ ఈవెన్ కూడా 3 రోజుల్లోనే కంప్లీట్ చేసిన సినిమా కాబట్టి ఇంకా దిల్ రాజు గారికి డబ్బులే వస్తాయని ఆశిస్తున్నానండి. వెంకటేష్ గారి కెరీర్లో కూడా ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ F2 తర్వాత అండ్ ఇంకొకసారి 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయినట్టు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యాజ్ ఎ వెంకటేష్ ఫ్యాన్గా. అనిల్ రావిపూడి గారు ఇంకా బాస్తో చేస్తున్నారు. ఈ నెక్స్ట్ మూవీ చిరంజీవి గారితో చేస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నిజంగా బాస్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. చూడాలి సంక్రాంతికి వస్తున్నాం ఇమేజ్ని ఆయన ఎలా కాపాడుకుంటారో అనేది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావిపూడి అండ్ టీమ్. ఇంకో ప్రమోషనల్ గురించి మాట్లాడుకుంటే ప్రమోషనల్
ఎక్కువ చేస్తే ఏ సినిమా అయినా పబ్లిక్లో చేరాలి అనేది ఒక ఉద్దేశంతోనే ఆయన గోదావరి గట్టు సాంగ్ రమణ గోకుల గారితో పాడడమే ఒక మొదటి బీజమైంది ప్రమోషన్స్కి. ఆ గోదావరి గట్టు సాంగ్ ఎప్పుడో రిలీజ్ చేశారో తర్వాత సెట్స్లో అనిల్ రావిపూడి గారు చేసిన ప్రమోషన్స్, వెంకటేష్ గారితో నేను పాడతా అన్ని వెంకటేష్ గారు ప్రమోషన్స్లో పాల్గొనడం, ఈటీవీ, మా టీవీ, జీటీవీ, ఆఖరికి ప్రతి యూట్యూబర్ వాళ్ళ దగ్గర కూడా ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి చౌదరి గారు, అనిల్ రావిపూడి గారు ఇంటర్వ్యూస్, దిల్ రాజు గారు నిజామాబాద్లో ఫస్ట్ టైం పెట్టడం ఆఫ్టర్ ఫిదా తర్వాత, ఇలా ఎన్నో ప్రమోషన్స్ వల్ల కూడా రాబోయే కొత్త హీరోలకి కూడా రాబోయే డైరెక్టర్స్ కూడా ఇది ప్రమోషన్స్లో ఒక పాఠం అనేది నేర్పించింది. ఎందుకంటే ఫుల్ ప్రమోషన్స్ ఉంటే ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తారు సినిమాకి అనేది. అంటే ప్రతి ఇళ్లలో ప్రతి సీరియల్ చూసి ఆడవాళ్ళకు కూడా ఈ సినిమా చూడాలని ఆకాంక్ష చేరిందంటేనే ప్రతి షోకి రావడం వల్ల అనిల్ రావిపూడి గారు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇంత యునామస్గా బిగ్గెస్ట్ హిట్ అయిందని కారణం అదే అని నా అభిప్రాయం అండి.